ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియులారా రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద నుండి మీరు ఫలము పొందరు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీది ప్రసంగంలో చెప్పినటువంటి మాటలలో ఈ మాటను మనం చూసుకుంటా ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ప్రియులారా, ఏది కూడా మనుషులు చూడాలని చేయొద్దండి. రహస్యమందున్న మన తండ్రి, మన ప్రభు, మన దేవుడు చూడాలని మాత్రమే చేయాలి. యేసయ్య అదే మాట అంటా ఉన్నాడు. మీరు మనుషులకు కనబడవలనని కాకుండా మనుషులు చూడకుండా ఉండడానికి, వారి కనుల్లో పడకుండా ఉండడానికి మీరు జాగ్రత్త తీసుకోండి అన్నాడు. ఈ రోజులలో సహజంగా ఏమైందంటే, మనుషులు దృష్టించాలని, మనుషులు గుర్తించాలని తాపత్రయపడుతున్నటువంటి రోజులలో ఉన్నాం. ఆ అధ్యాయంలో ప్రార్థన గురించి మాట్లాడతాడు, ఉపవాసం గురించి మాట్లాడతాడు, ఇవ్వడం గురించి మాట్లాడతాడు. ఇతరులకు ఏదైనా సహాయం చేసినా లేదా ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా ఎందుకు మన జీవితంలో ఫలము రాదు, ఎందుకు దేవుని నుండి మనకు జవాబు రాదంటే, చాలాసార్లు మనుషులు గుర్తించాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు మనల్ని అర్థం చేసుకోవాలని, మనుషుల మెప్పు కొరకు మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో దేవుని నుండి ఏ ఫలము పొందుకోము. ఏదైతే మనుషుల మెప్పు కావాలని కోరుకుంటారో ఆ మెప్పు వచ్చేస్తుంది, కానీ ప్రభువు నుండి వారి జీవితంలో మెప్పు రాదు, ఫలము రాదు, సహాయం రాదు. ఈ రోజుల్లో మన జీవితంలో ఏది చేసినా, అది ఇవ్వడమైనా, ప్రార్థన అయినా, ఉపవాసమైనా, ఏదైనా మనుషులు గుర్తించాలని కాదు, ప్రభు గుర్తించాలా. మనుషుల మెప్పు కాదు, ప్రభువు మెచ్చుకోవాలా. మనుషుల ఫలం కాదు, ప్రభువే మనకు ప్రతిఫలం ఇవ్వాలని ఎప్పుడైతే మనము ప్రభు కొరకు ముందుకు వెళ్తామో ప్రియులారా, ప్రభువు నుండి మనం ప్రతిఫలం పొందుకుంటాం. రహస్యంగా చేద్దాం, బహిరంగంగా ప్రభు ఆశీర్వాదాలను పొందుకుందాం. ఎప్పుడు గుర్తించుకోండి, ప్రభు అంటున్నటువంటి మాట, వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. రోడ్డు దాటేటప్పుడు ఎట్లా జాగ్రత్త పడతామో, కరెంటు వర్క్ చేసేటప్పుడు ఎట్లా జాగ్రత్త పడతామో, మనం ఏదైనా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. నేను ఎవరి కొరకు చేస్తున్నా? మనుషుల కొరక, ప్రభు మెప్పు కొరక? మనుషుల కనుదృష్టి నా మీద ఉండాలనా, ప్రభు కనుదృష్టి నా మీద ఉండాలనా? మనుషుల నుండి ప్రతిఫలమా, ప్రభువు నుండి ప్రతిఫలమా? ప్రియులారా, మనుషుల కొరకు మనం పరిగెడితే ఈ మనుషులు ఒక రోజున నెత్తి మీద పెట్టుకుంటారు, ఇంకో రోజున పడేస్తారు. కానీ ప్రభు ఎల్లప్పుడూ నమ్మదగిన వాడు కదా. నువ్వు ఏది చేసినా ప్రభు మహిమ కొరకు చేయండి. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ అంటాడు కదా, మీరు భోజనం చేసినను పానం చేసినను సమస్తము కూడా ప్రభు మహిమ కొరకు చేయండి. అంతేకాదు, ప్రభు గుర్తింపు కొరకు చేద్దాం, ప్రభు మెప్పు కొరకు బ్రతుకుదాం, ప్రభు బహుమానం కొరకు బ్రతుకుదాం, ప్రభు నుండి ప్రతిఫలం కొరకు మనం అన్ని విషయాల్లో ముందుకు వెళ్దాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. రహస్యంగా చేయి, బహిరంగంగా ప్రతిఫలం పొందు. ప్రభు చూస్తున్నాడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన తప్పక సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్.